నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. దేవతలు రాక్షసులు క్షీరసాగరాన్ని మధించారు. ఆ సమయంలో ముందుగా బయటకు వచ్చి ఎగసిపడే విషాన్ని లోకాలపై పడకుండా శివుడు మింగాడట. పార్వతి ఆ గరళం శరీరంలోకి దిగకుండా కంఠాన్ని అదిమిపడితే నీలకంఠుడయ్యాడని పురాణ కథ. అలాగే రుద్రుని అంశతో ఆవిర్భవించిన మరో నరవానర స్వరూపుడు శ్రీ ఆంజనేయ స్వామి. వారిరువురు పూజలందుకుంటున్న దేవాలయం ఒడిషా కోరాపుట్ జిల్లా జయపురంలో ఉంది. ఈ ఆలయం ఎంత వైభవంగా విరాజిల్లుతుందో నేటి తీర్థయాత్రలో చూద్దాం. రుద్రుడు రుద్రాంశ సంభూతుడు నెలకొన్న పురాతన ఆలయ సముదాయం. క్షీరసాగర మథనంలోంచి వెలువడే గరళం లోకంపై పడకుండా తాను మింగి నీలపు వర్ణంలోకి మారిన కంఠం గలవాడు నీలకంఠ మహాదేవుని ఆలయ దర్శనం. రుద్రాంశజుల చెంతనే ఒడియా ప్రజల ఆరాధ్య దైవం బలభద్ర సుభద్రా సమేత జగన్నాథుడు కొలువుదీరిన అపురూప ఆలయం. 200 ఏళ్ల నాటి అపూర్వ ఆలయం ఒడిషా కోరాపుట్ జిల్లా జయపురంలోని శ్రీ నీలకంఠ హనుమ దేవస్థానం. వృషభారూఢాయ వృషాంకాయ నీలలోహితాయ సితికంఠాయ భస్మోద్ధూళిత విగ్రహాయ, ఇలా ఆ పరమశివుడి 108 పేర్లలో కొన్ని పేర్లు. ఆ అష్టోత్తర శతనామావళిలో నీలకంఠాయ అనే పేరుతో ఈ ఆలయ శివుడు అందరికీ దర్శనమిస్తాడు. మందాకిని సల్లె చెందన చర్చితుడు నందీశ్వర ప్రమదనాథ మహేశ్వరుడు భక్తులను బ్రోచేందుకు రకరకాల పేర్లతో ప్రకటితమవుతాడు. హాలాహలం లోకంపై చెందకుండా తాను మింగి నీలకంఠుడయ్యాడు. ఆ నీలకంఠుని దివ్యలింగ రూప దర్శనం ఈ ఆలయ గర్భాలయంలో ప్రకటితమవుతోంది. నమో నమః కారణ కారణాయ జగన్మయాయ హితపాశకాయ త్వత్పాద పద్మాశ్రిత రక్షకాయ శ్రీనీలకంఠాయ నమః శివాయ. ఆ పరమశివుడు నీలకంఠేశ్వరుడిగా లింగరూపాన కొలువైన ఆలయమిది. ఒడిషా, ఆంధ్ర, ఛత్తీస్గఢ్ల సరిహద్దుల ప్రాంతంలో కోరాపుట్ జిల్లా జయపురంలోని శివాలయం ఇది. కైలాసవాస హిమగిరి నిలయ అంటాం కదా శివుణ్ణి. ఆ పరమేశ్వరుడు అందమైన తావులలోనే కాదు ఎక్కడైనా ఉంటాడు. ప్రకృతేశ్వరుడు అని పిలిపించుకుంటాడు. అందుకే కోరాపుట్ అటవీ ప్రాంతానికి ఆనుకొని ఉన్న జయపురం పట్టణాన స్వామి కొలువై ఉన్నాడు. కర్ణాటకలోని గోకర్ణ క్షేత్రంలో శివుని లింగాకారం ఎలా ఉంటుందో అలాగే ఈ జయపురం గర్భాలయ నీలకంఠేశ్వర లింగరూపం కూడా ఉంటుంది. గర్భాలయంలో గోకర్ణం వంటి సుప్రసిద్ధ క్షేత్రంలో వలె నేలమట్టానికి కొంత దిగువన నలుచదరపు మాళిగలో గరకురాతి శివలింగమయ్యాడు ఈ నీలకంఠుడు. చిన్నా భిన్నమైన ఆకృతిలో ఓ గరకురాతి లింగాకారంగా ఈ శివయ్య భక్తులకు అగుపిస్తాడు. దేవదానవులు అమృతానికై సాగరాన్ని మధిస్తుండగా తొలిగా ఎగజిమ్మి ప్రపంచముఖంపై విరుచుకుపడబోయిన హాలాహలాన్ని శివుడు తన కంఠాన ఒడిచిపెట్టాడు. నీలవర్ణమైన ఆ గరళకంఠుని కంఠం జగాన్ని రక్షించి ఆయనకు మరింత అందాన్ని ఇచ్చింది. అందుకే నీలపు రంగు కంఠం గల ఈశ్వరునిగా నీలకంఠేశ్వరుడు అనే పేరుతో భక్తుల నీరాజనాలందుకుంటున్నాడు. ఆ లింగరూప నీలకంఠుడికి అభిషేకమంటే భలే ఇష్టం. అందుకేనేమో తనివితీర భక్తుల పేరిట అర్చకులు చేసే అభిషేకాలను, పూజలను ప్రీతిగా స్వీకరిస్తున్నాడు. స్వామికి భక్తులు చేసే అర్చనలు తనకు కూడా అందుతున్నాయనుకుంటూ తెగ ఆనందపడిపోయే తామ్రలోహ పంచపడగల నాగేంద్రుడు కూడా శివఛత్రమై ఉన్నాడు. నీలకంఠస్వామి లింగరూపానికి వెనుక భాగాన శివుడు ఆది భిక్షువుగా భిక్షకురాగా
అన్నపూర్ణేశ్వరిగా ఆ జగన్మాత భిక్ష వేస్తున్న తీరులో బహు సుందరమైన చిత్రం ఉంటుంది. ఎక్కడైనా శివాలయాల్లో ఒక నందీశ్వరుడుంటాడు. కాని ఈ వాయుపుత్రం భజే వాలగాత్రం అని శ్రీ ఆంజనేయ స్థితిలో గానం చేస్తాం. ఆంజనేయ స్వామి రుద్రాంశ సంభూతుడు కదా, అందుకేనేమో ఈ జయపురం శివాలయం చెంతనే కొలువయున్నాడు. శివుని అంశ అయిన విష్ణావతార శ్రీరాముని నమ్మిన బంటుగా శ్రీరామ విజయానికి కారణజన్ముడైనాడు. వాయుపుత్రునిగా కీర్తిస్తూ ఆంజనేయునిగా పిలువబడుతున్న ఆంజనేయుని దర్శనం కూడా చేసుకుని తరిద్దాం. రుద్రాంశ సంభూత అని ఆంజనేయుణ్ణి అంటారు. అటువంటి రుద్రాంశతో జన్మించిన ఆంజనేయుడు రుద్రుని కోవెలతో పాటే మరో కోవెలలో కొలువై ఉన్నాడు. శివాంశతో కారణజన్ముడైన ఆ హనుమంతుల వారు ఈ నీలకంఠుని చెంతనే ఒక ఆలయంలో దర్శనమిస్తున్నాడు. మారుతి ఒక విలక్షణాకారంలో మనమెక్కడా ఇంతకు పూర్వం చూడనటువంటి రూపంలో కానవస్తున్నాడు. నలుపలకల ఓ శిల రక్త సింధూర వర్ణాల్లో హనుమ విగ్రహాకృతిగా ప్రతిష్ఠితమై ఉంది. మరో వైచిత్ర్యం ఏమిటంటే ఈ రక్త సింధూర వర్ణ ఏకశిలకు వానర రూప హనుమను అలంకరించినట్లే రజతాభరణాలు, సంజీవని పర్వతం, కిరీటం, గదాయుధం వెండితో చేసినవి అలంకృతమై ఉండడం, రుధిరవర్ణ ధోబతిని ఈ హనుమంతుల వారికి కట్టబెట్టినట్టుగా ఉంటుంది. ఇంతటి విలక్షణ రూపధారుడైన హనుమ ఈ నీలకంఠాలయం చెంతనే దర్శనమిస్తున్నాడు. దేవునికి భక్తునిగా, భక్తులకు దేవుడిగా తన దరికి వచ్చిన భక్తుల మనోకామనలను నెరవేర్చుతున్నాడు. మన సమస్త సంకటాలను తొలగించి మన కార్యజయాలను కలిగిస్తున్నాడు. ఈ హనుమ పాదభాగాన గణపతి, ఆంజనేయ అర్చామూర్తులు కూడా ఉంటాయి. జయ హనుమాన్ జయ హనుమాన్. ఏ దేవుడికి భక్తుడు నమ్మిన బంటుగా పేరొందాడో ఆ దేవుడు శ్రీరాముల వారు తన సతీ సహోదరుల సమేతంగా హనుమ పక్కనే సుప్రతిష్ఠితులై ఉన్నారు. రామ రామ జయ శ్రీరామం జయ జయ రామం శ్రీరామం జానకి రామం శ్రీరామం పతిత పావనం శ్రీరామం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామావరాననే. జయపురం శంకర ఆంజనేయుల నిలయం ఎంతో విశిష్టమైంది. ఈ నీలకంఠేశ్వర స్వామి సన్నిధి చెంతనే ఉన్న హనుమ ఆలయం ఎంతో ప్రశస్తమైనది. ఎన్నో ప్రాంతాల నుంచి తరలివచ్చే తీర్థయాత్రికుల అర్చనాది కైంకర్యాలతో ఆ దేవాది దేవుళ్లను దర్శించుకోవడానికి వచ్చేవారిని ఈ ఆలయ ప్రాంగణం ఎంతో ఆకట్టుకుంటుంది. ఈ ఆలయ విశేషాలను మనము చూసి తెలుసుకుందాం. సముద్ర తీరం ఒడిషాకి భిన్నంగా అటవీ ప్రాంతానికి ఆనుకొని ఉన్న ఒడిషా కూడా ప్రకృతి అందాలతో ఆహ్లాదకరంగా అనేక ఆలయాలతో ఆధ్యాత్మికంగానూ ఉంటుంది. ఒడిషా రాష్ట్రంలో అతిపెద్ద జిల్లా ఈ కోరాపుట్ జిల్లా. కోరాపుట్ జిల్లా కేంద్రంలోనే అనేక ఆలయాలున్నాయి. ఆ జిల్లాలోని వర్తక వాణిజ్యాల పురం జయపురం ఎన్నో ఆలయాల పురంగా కూడా వర్ధిల్లుతోంది. వాటిలో మరో ప్రశస్తమైన ఆలయం ఈ నీలకంఠ హనుమ దేవస్థానం. ఈ ఆవరణమంతా ప్రధాన మందిరాల గోపురాలు, విమాన శిఖరాలు, ఉపాలయాలు, వాటి గోపురాదులతో, వాటిని దర్శించుకునే తీర్థయాత్రికులతో కళకళలాడుతూ ఉంటాయి. నీలకంఠేశ్వర స్వామి ఆలయ గోపురాలు శైవాగమాన్ని ప్రకటిస్తుంటాయి. ఈ ఆలయ ఆవరణలోనే ఉన్న జగన్నాథ స్వామి ఉపాలయం, హనుమ ఆలయాలు వైష్ణవాగమాన్ని ప్రకటిస్తుంటాయి. నీలకంఠేశ్వరుని ఆలయం లోపలి ఆవరణలో ఎర్రటి గోడలకు నల్లని శిలామూర్తులున్నాయి. బాణం సంధిస్తోన్న గరుడస్వామి, సుజ్జన్నారాయణ, శంఖుచక్రాలు విగ్రహ రూపాలై ఉన్నాయి. ఇదే నీలకంఠ ఆలయం దాపుననే ఉన్న హనుమాలయం విమాన గోపురం నిటారుగా జేగురు వర్ణంలో ఉంటుంది. దీని అగ్రభాగాన సుదర్శన చక్రం వైష్ణవాగమాన్ని ప్రకటిస్తుంటుంది. ఎదురుగా తులసి కోట కూడా పూజనీయమై అలరారుతోంది. యజ్ఞయాగాదులు నిర్వహించేందుకు యజ్ఞశాల ఉంది.
రామాయణ మణిమల రత్నం ఆంజనేయుడు. శివుని అంశను స్వీకరించి జన్మించిన రుద్రాంశ సంభూతుడైన రామభక్త ఆంజనేయునికి, పరమశివునికి జరిగే అర్చనాది పూజా కార్యక్రమాలు చేసిన వారికే కాదు, చూసిన వారికి చేసినంత పుణ్యఫలం ప్రాప్తిస్తుంది. ఆయా దేవుళ్లకు జరిగే క్రతువులను చూద్దాం రండి. శివునికి జయపురం జయ జయధ్వానాలు పలుకుతోందా అన్నంతగా దేవుడు శబ్దనాద ప్రియుడు. ఎలుగెత్తి చాటితే ఎగిరి తాండవమాడతాడు. అభిషేక ప్రియుడు. చెంబుడు నీళ్లు మీద పోస్తే శివాలెత్తి కరుణ కురిపిస్తాడు. ఆయన ఎక్కడుంటే అక్కడ ప్రమదగణాలన్నీ గుమిగూడే ఉంటాయి. ఈ జయపురం నీలకంఠ శివుడు హనుమ మందిరంలో ఎన్నో విశేషాలున్నాయి. బలభద్ర సుభద్రలతో కూడి జగన్నాథుడు, శంకు చక్రాల సుజ్జన్నారాయణ తదితర దేవతలు ఉన్నారు. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయతే నమః. తిరుమల తిరుపతి సప్తగిరుల్లో వెంకటాచలంపై కొలువుదీరిన శ్రీవేంకటేశ్వరుని వలె పూరీక్షేత్ర నీలాచలంపై నెలకొన్న దేవదేవుడు జగన్నాథుడు. అందుకే ఆ పరమాత్మను నీలాచల నివాసాయ అని భక్తజనం కీర్తిస్తారు. ఈ భవ్య పురాతన నీలకంఠేశ్వర హనుమ ఆలయంలో పూరీక్షేత్ర మూల విరాట్టుల వలె నీలమాధవుడు జగన్నాథుడిగా, వారి సోదరి సుభద్ర, సోదరుడు బలభద్రులు కొలువై ఉన్నారు. చారడేసి కళ్లతో తమ భక్తులను పరీక్షించి మరీ ఆశీర్వదిస్తున్నట్టు నిశితమైన చూపులతో ఆ మువ్వురు దేవతలు ఉంటారు. ఈ మువ్వురు దేవుళ్ళు సకలాభరణయుక్తంగా కొలువుదీరి ఉపాలయ మూల విరాట్టులకందే సకల విధ సేవల్ని అందుకుంటూ ఉంటారు. ఈ మూల విరాట్మూర్తులకు పాదభాగాన ఉత్సవ విగ్రహాలు కూడా నానావిధ కైంకర్యాలను అందుకుంటూ ఉంటాయి. జయపురం నీలకంఠుడు హనుమంతుల వారి దర్శనార్థమై వచ్చిన వారు బలభద్ర సుభద్రా సమేత శ్రీ జగన్నాథస్వామిని కనులారా దర్శించుకుని మనసారా అర్చించుకుంటారు. ఈ మూడు మూలమూర్తులకెదురుగా విష్ణు వినమ్ర సేవకుడు, వాహకుడు అయిన గరుత్మంతుడు నమస్కార ముద్రలో విగ్రహరూపుడై ముఖమంటపంలో ఉంటాడు. ఇక్కడే కుడ్యలలో శిల్పితమైన శంఖ చక్రాంకితుడైనటువంటి సుజ్జన్నారాయణమూర్తి నెలకొని ఉన్నాడు. ఇలా శైవ వైష్ణవ దేవతలతో కూడిన ఈ జయపురం ఆలయ దర్శనం చేసుకున్న భక్తులు తమ జన్మ ధన్యమైందని సంతోషపడతారు. మళ్లీ పునర్దర్శన భాగ్యాన్ని కలిగించమని నీలకంఠేశ్వర హనుమలను మనసారా కోరుకొని తమ తమ నెలవులకు తిరిగి పయనమవుతారు. ఛత్తీస్గఢ్, ఒడియా, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉన్న కోరాపుట్ జిల్లా జయపురం హైదరాబాద్ నుంచి 609 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్ నుంచి వెళ్లేవారు సూర్యాపేట, ఖమ్మం, భద్రాచలం, చింతూరు, సీలేరుల మీదుగా ఒడిషా రాష్ట్రం జయపురాన్ని చేరుకుంటారు. విజయవాడ నుంచి వెళ్లే తీర్థయాత్రికులు 517 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. విజయవాడ నుంచి ఏలూరు, రాజమండ్రి, అన్నవరం, తుని, నక్కపల్లి వద్దే మలుపు తీసుకుని విశాఖ వెళ్లకుండా అరకు, గుంటసీమ, బాదెల్, బోయిపూరిగూడల మీదుగా జయపురాన్ని చేరుకుంటారు.
శరీరుడు. హరుడు, భవుడు, జీవేశ్వరుడు అయిన పరమశివుడు ఈ ఒడిషా నేలపై జైపురాన నీలకంఠునిగా కొలువయ్యాడు. శివుని అంశను అందుకొని ఆంజనేయునిగా రామ భక్తాగ్రేసురుడైన స్వామి కూడా ఇక్కడే దర్శనమిచ్చి మనలను కృతార్థులను చేశాడు. ఆ ఇరువురి కరుణారస దృక్కులు మనపై ప్రసరించాలని ప్రార్థిద్దాం. మరో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.